లో అది గత జన్మల నుంచి వస్తున్నటువంటి కర్మాచరణము యొక్క ఫలితం. అది చిత్తశుద్ధిని ఎప్పుడూ ఇస్తుంది, ఇవ్వడం మానదు. దీన్నంతటినీ ఈశ్వరుడు లెక్కలో పెట్టుకుని ఉంటాడు. ఇలా ఇవ్వగలిగినటువంటి వాళ్ళు, ఈ జ్ఞానం వైపుకి నడిపించేటటువంటి వాళ్ళు నలుగురు ఉంటారు అని చెప్పింది శాస్త్రం. వాళ్ళని గురు శబ్దం చేత పిలుస్తారు. ఈ నలుగురు గురు శబ్దానికి అర్హత పొంది ఉంటారు. వాళ్ళే మొట్టమొదటిది తల్లి, రెండవ వాడు తండ్రి, 3 గురువు, 4 దైవం. ఇందులో మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను గురు శబ్దాన్ని ప్రతిపాదన చేసేటప్పుడు ముందు తల్లిని చెప్తున్నాను. తల్లి మాతృదేవో భవ. మొదటి గురువు ఎవరు అంటే లోకంలో అమ్మయే. తర్వాత తండ్రి, తర్వాత గురువు, తర్వాత దైవం. ఇందులో 2 ముగ్గురు అవుతారు, 2 నలుగురు అవుతారు.